ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 4 దావత్ ఇప్పిస్తా. గా రోజు ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ గాడు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ కూర్చున్నాడు. ముసల్దాని సూపింకా ఆడి మీద వల్లే. ఇవాళ ముసల్దాని సూపంతా పెద్ద దర్వాజా మీనుంది. చాలా రోజులకు సమ్మక్క తమ్ముడు వాళ్ళని జూన్నీకి ఇంటికొస్తుండు. తమ్ముని రాక కోసం మస్తు ఏగిర్త పడుతుంది సమ్మక్క. గందుకే పాపం శంకర్ గాడు నిమ్మలంగా పాటలు వింటుండు. గింతల్నే గాడి ప్రశాంతత మంట కలిసింది. ఓరి శంకరా ఏడున్నవురా అని అరుచుకుంటా లోపలికి వచ్చింది సమ్మక్క. మస్తు జోర్దార్ మ్యూజిక్లో పడ్డ శంకర్ హాయిగా పాటకు తగ్గట్టు స్టెప్పులు వేసుకుంటా ఊగుతూనే ఉన్నాడు. ఇక ఆడి మజా అంతా ముసల్దాని కంట వన్నే పడ్డది. ఏందిరా కళ్ళు దాగిన కోతి లెక్కగా ఊగుడేంది గా ఎగురుడేంది, రాను రాను మెంటల్గాడే అవుతున్నావు అని గాని ఎన్నులా ఒక్కటి జరిసింది సమ్మక్క. గంతే సుర్రున తాకిన దెబ్బకు మంట పుట్టింది ఆడికి. అప్పా అనుకుంటా దెబ్బకి ఈ లోకంలోకి వచ్చిండు శంకర్. ఏందే నాయనమ్మా ఎందుకు కొట్టినావు? ప్రశాంతంగా పాటలు సుతినియవా అయింది, ఏం కావాలో చెప్పు అని సిరాకు పడ్డాడు శంకర్. అన్నో సూపు చూసింది సమ్మక్క. గదే నాకు తిక్క ఊడుతుంది, ఊకే చెప్తూనే ఉండాలా నీకు? నువ్వు రెడీగా ఉండాలా, తాతొచ్చే టైం అయింది అని చెప్పింది ముసలమ్మ. గంతే శంకర్ గారి కోపం ఆయన నసలానికి ఎక్కింది. ఏందే తాత ఎక్కిన బస్సు రానికి ఇంకా గంట టైం ఉంది, ఆయన దిగినాక నాకు ఫోన్ చేస్తాడు, ఆయన ఫోన్ రాగానే నేను తీసుకురానికి పోతా అని చెప్పినా కదా. గిదే మాట గీ పాటికి 101 అడిగినావు. నేను చెప్పినా నీ సాగుంది కదా ఇంటి ముంగల గలవ పక్కన గద్దే, ఆడ కూర్చొని అచ్చటోళ్ళను పోయేటోళ్ళను తిట్టుకుంటా ఒక గంట టైంపాస్ చేయి అని కసురుకున్నాడు ఇస్మార్ట్ శంకర్. గప్పుడే బట్టలారేసి వచ్చిన సుజాత కిసుక్కున నగింది. ఏమో అనుకున్నా కానీ కొడక నువ్వు అప్పుడప్పుడు సత్యం చెప్తావురా అని అన్నది సుజాత. మొగుడు కొట్టినందుకు కాదు ఆడిబిడ్డ నవ్వినందుకు అన్నట్టు ముసల్దాని పెయ్యంతా సలసల మండిపోయింది. గయ్య నేర్పు కూరగాడు దారి తప్పితే పెద్దంతరం చిన్నంతరం తెలవకుండా కైతకాలాడితే రేపు పొద్దున నన్ననరు, కన్నావు కదా నిన్నే అంటారు అని కోపంగా కోడల మీదికి లేచింది సమ్మక్క. దానికి కోపంగా చూసింది సుజాత. ఏంది నన్నంటారా, ఏడబోతాయి బుద్ధులు, పన్నెనోడు పిల్లి తలబొరిగినట్టు రోజు గా ఇంటి ముంగట గద్దె మీద కూర్చొని గటు గిటు ఓయటలను పిలిచి మరీ నోట్లో నోరు పెట్టి కయ్యం పెట్టుకునేది నేనే మరి, గందుకే నా సొంటి బుద్ధులు వచ్చినాయి ఆడికి అని మెల్లగానే లేచింది సుజాత. ఆడనే కూర్చొని పేపర్ చూస్తున్న రాజేశం కుయ్యం అనుకుంటా కయ్యం అనుకుంటా అన్ననే ముఖం పెట్టిండు. డాడీ ఓ డాడీ నీకు వినిపిస్తలేదా ఏంది, గాళ్ళు గంత నూరు పెట్టి లొల్లి పెడుతుంటే సంజాయించుకో అని చెప్పిండు ఇస్మార్ట్ శంకర్. ఓ సూపు చూసిండు రాజేశం. ఏంది మంట పెట్టింది నువ్వు, ఆర్పనీకి నేను బావన్నా, మంచిగా ఉన్నావు తీ, దమ్ముంటే ముందుగాల వాళ్ళ మధ్య నువ్వో నేను ఈ నుంచి చూస్తా అని అన్నాడు రాజేశం. గింతలా శంకర్ ఫోన్ మోగింది. గంతే అందరూ దనదన గుంపు ఊరికొచ్చి ఒక్క తన చేరిండ్రు. సైలెంట్గా శంకర్ గారిని దిక్కు చూసిండ్రు. శంకర్ ఫోన్ చూసి అందరిని ఓ పారి పరికించిండు. అబ్బా మీ ఏగిర్తం దొంగల దోల, ఫోన్ రింగ్ అయితే కథం బిలబిలు ఉరికొస్తున్నారు, మీ ఓడి ఫోన్ కాదేది కస్టమర్ కేరు అని సిరాకు పడ్డాడు శంకర్. ఒక్కపారి అందరు ముఖాలు చూసుకొని మళ్ళా ఎవరి పన్నాలు పడ్డారు. శంకర్ గాడు మళ్ళా బిందాస్గా పాటలు ఎనుకుంటా టైంపాస్ చేసుడు షురూ చేసిండు. వంటింట్ల కిన్నెల సప్పుడు మొదలైంది. తమ్ముడు వస్తున్నాడని నాటుకోడి కూర, కోడిగుడ్డు పులుసు, ఎండు చేపలు ఇంకా మంచిగానే కోడలతో చేపించింది సమ్మక్క. గింతల కిచెన్లకెళ్ళి గా కమ్మటి ఆసన మెల్లగా బెడ్రూమ్లో ఉన్న శంకర్ గాడి ముక్కులకు వచ్చింది. గంతే ఎగిరి గంతేసి కొంటెంగ లెక్క వంటింట్లో తెచ్చిండు. అమ్మో వారంకొక్క రోజు చికెన్ అన్నం అంటే అండవు కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రం నాటుకోడి కూర, కోడిగుడ్డు పులుసు, ఎండు చేపలు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇవాళ మన ఇంట్లో ఏదన్నా పెళ్లి గిట్టున్నది అయింది, ఇన్ని రకాలు చేసిండ్రు. ముసలిది చూసిందా లేదా, చూసిందంటే పచ్చిమిరపకాయ కొరికినట్టు అరుస్తుంది మరి అని తల్లి సుజాత చెవులల్లా గుసగుసలాడిండు శంకర్. దానికి పిసోడివా అన్నట్టు ఓ సూపు చూసింది సుజాత. గామని అడిగింది ఏనాడన్నా ఏమన్నా చేసినావా అని.
చేస్తే ఇంకేమైనా ఉన్నదా అని బొక్క బొక్కకు సుక్క సుక్కకు లెక్క కడుతుంది. మళ్ళా మన నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నావో గంత తిడుతుంది అని గులిగింది సుజాత. దానికి పాపం శంకర్ గాడు మమ్మీని చూసి మస్తు బాధపడ్డాడు. మమ్మీ నువ్వు బాధపడకే, నీ కోడలు వచ్చినాక నీకు మస్తుగా రెస్ట్ ఇస్తుంది అని అన్నాడు శంకర్. దానికి రాజేశం ఒక నవ్వు నవ్విండు. సేమ్ డైలాగ్, సేమ్ సిచ్యువేషన్. మా అమ్మ జాగల మీ అమ్మ, నా జాగల నువ్వు, గంతే సీన్ రివర్స్ అయింది అని చెప్పిండు రాజేశం. దానికి నాలుక గరుసుకున్నాడు. అంటే మా అమ్మగతి మళ్ళీ నా పెళ్ళాంకా, అంటే నా కొడుకు సుత నా లెక్క అయ్యని తిట్టుకుంటాడా? వావ్వో, గా విపరీతం వద్దు కానీ ముందుకిప్పుడు గా తాతచ్చిపోని మీదున్న ముసల్దాన్ని పీడవుతుంది అని అన్నాడు స్మార్ట్ శంకర్. గింతలా ఆడి ఫోన్ మోగింది. ఒక్కపారి టెన్షన్ పడ్డాడు శంకర్. అగ్గో ఫోన్ వచ్చింది, లొల్లి పెట్టకుండ్రి. ఫోన్ వచ్చిందో లేదో అంత ఆగమాగం అవుతుండ్రు. తాత ఏడుదాకా వచ్చినావు? బస్టాండ్లో దిగినావా? ఏంది చౌరస్తా దాకా వచ్చినావా? గానే ఉండు, ఏడి గదులకు నేను చెప్పనేస్తా అని చెప్పిండు శంకర్. ఇదంతా పాము సేవల ముసల్దానికి వినబడ్డది. ఏంది తమ్మిగాడు బస్టాండ్ కాడికి వచ్చిండా? ఈయన కోసం చూస్తున్నాడో ఏం పాడో. ఎప్పుడు చూసినా ఆ సేవలలో ఏందో ఐర్లు పెట్టుకుంటాడు, పూనకు వచ్చినట్టు ఊగుతుంటాడు. ఏదన్నా పని చెప్తే జామ్ చేస్తాడు. రాములా ఏం ఉద్ధరిస్తాడో ఏమో అని అన్నది ముసల్ది. ముసల్దాని మాటలకు శంకర్కు మస్తు కోపం వచ్చింది. మమ్మీ జల్దీ మంచినీళ్ళు, ఇంకొంత టైం అయితే చౌరస్తా కాడికి వస్తాడట అని చెప్పిండు శంకర్. సుజాత అత్తకై కోపంగా చూసింది. చూసినావా అత్తమ్మ, కాకింకా బస్సే దిగలేదంట. ఎప్పుడు చూసినా నా కొడుకు మీదకి వెళ్ళి కళ్ళు తిప్పకుండా ఆని మీనే కళ్ళలో పెట్టుకుని ఆడిపోసుకుంటావు అని అనుకుంటా తాగనీకి కొడుక్కి మంచినీళ్ళు ఇచ్చింది సుజాత. మంచినీళ్ళు దాగి గిలాస తల్లి చేతికిచ్చి దబదబా బైక్ మీద వెళ్ళిపోయిండు ఈ స్మార్ట్ శంకర్. ఇంకేంది, ఆడు తీసుకురానికి పోయిండు కదా, ఈడ ఎదురు చూసుకుంటూ కూసో, వచ్చినాక ఆరతిద్దువు గాని అని ముక్కు మూడు అంకలు తిప్పుకుంటా ఆడి నుంచి వెళ్ళిపోయింది సుజాత. ఇక తల్లి కొడుకులిద్దరూ ఇంటి ముంగట గలమ కాడ కావలి కూకున్నారు. చౌరస్తా కాడ బస్సు ఆగింది. శంకర్ పక్కపొట్టి బండి ఆపుకొని నిలబడ్డాడు. గింతల బస్సులకెళ్ళి తాత దిగంగానే బస్సు వెళ్ళిపోయింది. బండి మీద ఎక్కమనంగానే తాత అటు ఇటు చూసిండు. ఔరా శంకు, గదేదో దమ్ బిర్యానీ ఉంటుందంట కదరా అని మెల్లగా అడిగిండు తాత. గదెందుకు అడిగిండో శంకర్కి సమజ్ కాలే. అవును తాత, గది ఇప్పుడు ఎందుకు చెప్పు, మన ఇంటికి పోదాంపా, జరంత లేట్ అయితే చాలు, మీ అక్క నేను దోస్తుల కాడికి పోయినని అగ్గి మీద గుగ్గిలం అవుతుంది అని కోపంగా అన్నాడు శంకర్. దానికి ఒక లుక్ వేసిండు తాత. ఏంద్రోయ్, నాయనమ్మను పట్టుకొని మా అక్క అంటావు, ఏమైంది ఏంది, ముసల్ది ఇసుమంత సూత సేంజ్ కాలేదా ఏంది అని అనుమానంగా అడిగిండు తాత. దానికి శంకర్ గాడు ఏడవలేక నంగిండంతే. గదే గా బిర్యానీ మస్తు టేస్ట్గా ఉంటుందంట కదా, టౌన్ కోపారి వెళ్తే జనంత దాని టేస్ట్ చూడమని మీ చిచ్చ చెప్పిండు, పా ఓ పారి టేస్ట్ చూద్దాంపా అని అన్నాడు తాత. తాత అంటే మరీ ఏం వయసు మీద పట్టోడు కాదు, శంకర్ గాడి నాయన కంటే ఓ 2 ఏళ్ళు పెద్ద కావచ్చు గంతే. శంకర్ గాడి మాటలు చేతలంటే గీ తాతకి లవ్ ఇష్టం. తాత మాటలు విన్నాక షాక్ కొట్టినట్టు పరేషాన్ అయిండు శంకర్. ఏంది గీ హోటల్లో తింటావా, ఈడిదాకా వచ్చినాక గీ హోటల్లో తినడేంది, నువ్వు వస్తున్నావని నాయనమ్మ అమ్మను వంగబెట్టి మరీ కూరండిపించింది, నువ్వు గిట్లా చేస్తే నేను నిన్ను మార్చిందనుకుంటుంది మళ్ళా అని అన్నాడు శంకర్. గదిన్న తాత పరేషాన్ అయిండు. ఏందిరా గంత భయపడతావు, పేరేమో స్మార్ట్ శంకర్ పెట్టుకున్నావు, ఇంత గుబులైతే ఎట్లరా, గా అంటలన్నీ ఈడ తింటాం ఆడ తింటాం కానీ మళ్ళకి దమ్ బిర్యానీ తిననీకి టైం దొరకదు. నేను చెప్తాది, బండి మంచి హోటల్కి తీసుకోపో, ఇంట్లో చేసిన కూర పాడు కాదు, రాత్రి మీ బాబుతో కూర్చుంటా కదా, అప్పుడు సుక్కేసుకున్నప్పుడు బొక్క కూడా ఉంటుంది, అట్టిగానే కథం అవుతుంది పా అని బలిమీరికి శంకర్ గారిని హోటల్కి తోలుకుపోయిండు తాత. హోటల్కి పోయినాక ఓ టేబుల్ తాన పోయి కూర్చున్నారు. మెనూ కార్డు చూసిండు శంకర్. ఏక్ దమ్ బిర్యానీ లావో భయ్యా, టేస్ట్ అచ్చా రహనా, ఔర్ స్పెషల్ గ్రేవీ లేకే ఆవో అని ఆర్డర్ ఇచ్చిండు శంకర్. అది ఇన్న తాత పరేషాన్గా చూసిండు. గదేంద్రా వారి,
నువ్వు చూత తినరా ఆర్డరీ అని అన్నాడు తాత. శంకర్ వద్దన్నాడు. తాత వినిపించుకోలే. అబ్బా ఏందిరా మా అక్కంటే గంత కుబులవుతుందారా? అరే నేను చూసుకుంటాపా బాయ్ ఔర్ ఎక్ ప్లేట్ లేకావో అని చెప్పిండు తాత. ఓ 20 నిమిషాలు దమ్ బిర్యానీ రానికి టైం పట్టింది. ఇంతలా గాముచ్చట గీముచ్చట మాట్లాడుకుంటా టైంపాస్ చేసిండ్రు ఇద్దరు. టేబుల్ మీద ఉల్లిగడ్డ ముక్కలు నిమ్మకాయ తొక్కలు తీసుకొచ్చి పెట్టిండు వెయిటర్. ఓ పక్కన ఉప్పు మిరాల పొడి పెట్టింది. గాయన్నీ చూసిన తాత విచిత్రంగా ముఖం పెట్టిండు. ఏందిరా ఉల్లిగడ్డలు తెచ్చిండు నిమ్మకాయలు తెచ్చిండు, కొంపదీసి చికెన్ ముక్కలు సుత తెస్తాడా ఏంది, మనం గిట్టేడు అండుకో తినుడా ఏంది అని అయోమయంగా ముఖం పెట్టిండు తాత. తాత గొంతు ఇని గాడున్న అందరూ గీళ్ళ దిక్కు ముఖాలు తిప్పి చూసుడు షురూ చేసిండ్రు. గంతే శంకర్ గాడికి ఇజ్జతంతా పోయినట్టు అనిపించింది. తాత గీటిని ఆ బిర్యానీలో నంచుకొని తినాలా, ఈ ఉల్లిగడ్డల మీద ఒక ఇట్లా నిమ్మరసం పిండాల, మళ్ళీ ఈటి మీద కొంత ఉప్పు వేయాల, మళ్ళీ కొంత మిరాల పొడి చల్లాల, ఈ అన్నిటినీ ఇట్లా కలపాలా, ఇప్పుడు వీటిని నంచుకొని తినాల. గంతే మొత్తం ఎగురంగా చేసి చూపించిండు ఇస్మార్ట్ శంకర్. గదంతా చూసిన తాతకు నోరూరింది. గప్పుడు ఓ ఉల్లిగడ్డ ముక్క నోట్లో పెట్టుకున్న తాత కళ్ళు మినమిన మెరిసినాయి. గింతల హోటల్ పుల్లగాడు దమ్ బిర్యానీ తెచ్చి ఇలా ముంగట టేబుల్ మీద పెట్టిండు. ఇద్దరికి ఇంత ప్లేట్లను లేచిపోయిండు. ఇద్దరు మస్తు ముచ్చట పెట్టుకుంటూ తిన్నారు. కొంత తిన్నాక కూల్ డ్రింక్ తెప్పించిండు శంకర్. గదిసూత తాతకు మస్తు నచ్చింది. వారి శంకరి గిదేందో గాని గా కళ్ళు కంటే ఎక్కువ గిదే మస్తుంది అని అనుకుంటా తాగిండు తాత. గింతల శంకర్గాడి ఫోన్ మోగింది. చూస్తే అది రాజేశం. సైలెంట్ గానికి బటన్ ఒత్తిండు శంకర్. ఎవరు రాళ్ళు గప్పుడు సంధి ఫోన్ చేస్తూనే ఉన్నారు, గంతగనం ఎగిరితో ఏమొచ్చిందట అని కోపానికి వచ్చిండు తాత. దానికి శంకర్ తాత ముఖంలో ముఖం పెట్టిండు. ఎవరా? ఇంకెవరు? నీ అల్లుడు. వీడికి నేను వచ్చి గంట కంటే ఎక్కువైంది, ఇప్పటికీ ఇంకా ఇంటికి రాలేదని గుస్స చేస్తుండు అని చెప్పిండు శంకర్. ఇక ఏం మాట్లాడకుండా చికెన్ మీద నజర్ పెట్టిండు తాత. శంకర్ గాడి మనసంతా ఇంటికాన్నే ఉన్నది. ఇంటికి పోయినాక ఆడ ఏం యుద్ధం అవుతుందో ఏందో ఏమో అనుకున్నా కానీ మా దోస్తులు చెప్పింది రైటే. ముసల్దాన్ తిట్లకు సొంత ఇంటోడైన నేనే కింద అనుకుతుంటే పాపం వాళ్ళు బయటోళ్ళు ఇంకా భయపడకేమవుతారు అని మనసులో సోంచాయించిండు ఇస్మార్ట్ శంకర్. ఏందిరా ఏం సోంచాయిస్తున్నావు? అన్నం అంతా ఎండిపోవట్టే, తిను, ఇంట్లో సంగతి నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చిండు తాత. గప్పుడు శంకర్ గాడు ధైర్యంగా నవ్విండు. మంచిగా ఖుషిగా మాట్లాడుకుంటా దమ్ బిర్యానీ అంతా తినేసిండు. ఇంతలాగా హోటల్ పోరగాడిని పిలిచిండు శంకర్. ఆడు రాగానే ఫింగర్ బౌల్ తెమ్మని ఆర్డర్ ఇచ్చిండు. ఇదేదో పేరు గమ్మత్తున్నది అనుకున్నాడు తాత. ఏందిరా గది అని అడిగిండు శంకర్. గదేందో శంకర్ గాడు చెప్పేటంతలో హోటల్ పొండగాడు ఫింగర్ బౌల్ తెచ్చిండు. గోరువచ్చని నీళ్ళల్లా నిమ్మసెక్కేసి ఓ గిన్నె తెచ్చిండు. ఇదంతా చూస్తున్న తాతకు ఏం అర్థం కాలే. ఇదేందో కొత్తగా ఉందని గిన్నెను చూసుకుంటా ఆలోచనలో పడ్డాడు తాత. గింతల ఇంటికాడ నుంచి శంకర్కి ఫోన్ వచ్చింది. గాడు ఫోన్ పట్టుకొని కొంత దూరం పోయిండు. ఆడొచ్చేదాకా ఆవిడెందుకని శంకర్ గాడి తాత ఆ నిమ్మ చెక్కను గా నీళ్ళలా విండిండు. 2 చేతులు ఆ గిన్నెను పట్టుకొని ఆటిని గటగట తాగిండు. అప్పుడే శంకర్ గాడి ఫోన్ మాట్లాడు కాగానే తలెత్తి చూసిండు. కథం గది చూసి ఆడ దెబ్బకు బేజారైండు. దెబ్బ ఉక్కుంటొచ్చిండు శంకర్. ఊరిని ఇదేం పని చేసిండని మూతి మీద చెయ్యేసుకున్నాడు. అందరు సుత చిత్రంగా చూసుడు మొదలుపెట్టిండ్రు. శంకర్ గాడికి ముఖం ఏడబెట్టుకోనో అర్థం కాలే. గంతే తాత నాగమని సైగ చేసిండు. శంకర్ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అందరు వినాలని గట్టిగా మాట్లాడిండు. తాత ఇది తాగని కాదు, గిట్ చూడు నేను చేస్తున్నా చూడు, వేరర్ మళ్ళా ఫింగర్ బౌల్ తీసుకురా. శంకర్ అనుడు ఆలస్యం వెంటనే ఫింగర్ బౌల్ వచ్చింది. గిటు చూడు తాత, గీ ఏ నీళ్ళల్లా గీ నిమ్మ చెక్కను విండుకుంటా మన చేతిని ఇళ్ళనే కడుక్కోవాలా. గంతే, మనకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలా. గంతే, సిగ్గుపడద్దు. మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నావా లంగతనం చేస్తున్నావా అని అన్నాడు శంకర్. గప్పుడు చూసేటోళ్ళు నవ్వటోళ్ళందరూ దెబ్బకు నోలు మూసుకున్నారు. బిగుసుకు పోయిన తాత శంకర్ మాటలతో మెల్లగా గాలి తీసుకొని
పాపం ఫిరి అయిండు. మనవడా, నువ్వు నివద్దిగా ఇస్మార్ట్ శంకరేరా. మంచిగా తెలియతోని నా ఇజ్జతి కాపాడినావు, నా మీన నొల్లిపెట్టకుండా మంచిగా చెప్పినావు అని మస్తుగా మెచ్చుకున్నాడు తాత. దానికి ఆడు నవ్విండు. తాత, గిసొంటి నాకు మస్తు ఎదురైతాయి. చాలామంది తెలియదని చెప్పనీకి నాదాననుకుంటారు. హోటళ్ళ గురించి, ఇంగ్లీష్ గురించి, క్రికెట్ గురించి తెలియదని చెప్పనీకి మస్తు సిగ్గుపడతారు. తెలియంది అడిగి తెలుసుకోవడానికి ఏమవుతుందో అర్థం కాదు. నాకు తెలిసిన ప్రతిదీ ఇంకోళ్ళకి చెప్పుడు నాకు అలవాటు అని అన్నాడు శంకర్. గదానికి తాత మస్తు ఖుషి అయిండు. ఇక ఇద్దరు ఇంటి దారి పట్టిండ్రు. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Vijju. Producer Earhook Private Limited.